మనం ఏజ్ పెరిగే కొద్దీ మనం డైట్లో చేంజెస్ తీసుకురావాలి. డైట్లో చేంజెస్ తీసుకురావాలి అని అంటే మన ఏజ్ పెరిగే కొద్దీ మనకి పీచు పదార్థం అనేది సఫిషియెంట్గా తీసుకుంటూ మనం తీసుకునే డైట్లో అన్రిఫైన్డ్ ప్రోడక్ట్స్ అనేవి ఇంక్రీజ్ చేసుకుంటూ రీఫైన్డ్ ప్రోడక్ట్స్ని తగ్గించుకోవాలి. సో మనం ఇంకా వివరంగా చూడాలి అని అంటే ధాన్యం పదార్థం తీసుకుంటాం. ధాన్యాల్లో మనకి పీచు ఉన్నవి అంటే మనకి జొన్నలు కానీ, గోధుమలు కానీ, మొక్కజొన్నలు కానీ, రాగులు కానీ వీటిల్లో కొంచెం పీచు పదార్థం రైస్ కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో ఇట్లాంటి ఐటెం ఏదైనా ఒకటి మనం మామూలుగా తీసుకునే ఆహార పదార్థాలతో ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే బాగుంటుంది. అండ్ జనరల్గా మనం గమనించినట్టయితే వీటిల్లో క్యాలరీలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. సో మనం తీసుకునే డైట్లో ఇవి ఎన్ని గ్రాములు ఎంత క్వాంటిటీ తీసుకోవాలి అనేది ఉంటే ఆ క్వాంటిటీ ప్రకారం వెళ్ళినట్టయితే వెయిట్ పెరగకుండా ఉంటుంది. పప్పు ధాన్యాలు మనకు అవసరం. స్పెసిఫిక్గా మనం వెయిట్ తగ్గాలి అని అంటే మన ప్రోటీన్ మంచిగా మెయింటైన్ చేసుకుంటూ ఉంటేనే మనకి బాడీలో ఫ్యాట్ తగ్గుతుంది కానీ ప్రోటీన్ తగ్గకుండా ఉంటుంది. జనరల్గా మనం వెయిట్ తగ్గేటప్పుడు వెయిట్ మనం లాస్ అవ్వాలి అని అనుకునేటప్పుడు ఫ్యాట్ లాస్ అవ్వాలి కానీ ప్రోటీన్ లాస్ అవ్వకూడదు. సో ఆ వైపు నుంచి కనుక చూసినట్టయితే మనకి ప్రోటీన్స్ రావాలి అని అంటే దాదాపుగా ఒక 2 కప్పులు 60 నుంచి 75 గ్రాముల వరకు మనం పప్పు పదార్థాలు కనుక వాడినట్టయితే మనకి క్యాలరీలు సరిపోతాయి, ప్రోటీన్స్ అనేవి సమంగా సరిపోతుంది. వెరీ ఇంపార్టెంట్ దీంట్లో పొట్టు ఉన్న పప్పు అంటే శనగలు కానీ, పెసలు కానీ ఇట్లాంటివి వాడుకున్నప్పుడు మనకి ఒక ఫీలింగ్ ఆఫ్ ఫుల్నెస్ అనేది కనిపిస్తుంది. దీనివల్ల మనం డైట్ కంట్రోల్ ఈజీగా చేయగలుగుతాం. దాని తర్వాత మనం చూసినట్టయితే ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ ఇవి మనం కొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకున్న క్యాలరీలు ఎక్కువగా రావు. అట్ ద సేమ్ టైం మనకి కడుపు నిండుగా ఉండాలి కాబట్టి మనం భోజనం చేసేటప్పుడు లేదు స్నాక్ లాగా తీసుకునేటప్పుడు మనం తీసుకునే ఈ వెజిటబుల్స్, ఫ్రూట్స్ కొంచెం ఎక్కువ పాళ్ళల్లో తీసుకుంటే దీంట్లోంచి వైటమిన్స్, మినరల్స్తో సహా ఫైబర్ కూడా బాగా వస్తుంది. మనం తీసుకునేది షుగర్, అన్రిఫైన్డ్ ఆర్ సింపుల్ షుగర్స్ అనేది మనకు తీసుకున్నప్పుడు షుగర్ కానీ, తేనె కానీ, బెల్లం కానీ ఇవి క్వాంటిటీ బొత్తిగా తగ్గించి ఇవి మెయిన్గా మనకి యాడెడ్ షుగరే కాకుండా మనకి ప్రాసెస్డ్ ఫుడ్స్లో ఇవి ఎక్కువగా వస్తున్నాయి. సో ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ అనేది మనం జాగ్రత్తగా తగ్గించినప్పుడే మనకి క్యాలరీల మీద మనకి కంట్రోల్ ఉంటుంది. లేకపోతే మనకి తెలియకుండానే క్యాలరీలు ఎక్కువగా వెళ్ళిపోవడం జరుగుతుంది. సో పాలు ఉత్పత్తి కూడా మంచి సోర్స్ ఆఫ్ ప్రోటీన్. అట్ ద సేమ్ టైం ఏజ్ అయ్యే కొద్ది బోన్స్ మీద ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి అందరికీ దాదాపుగా 1/2 లీటర్ దగ్గరగా పాల నుండి వచ్చే ఉత్పత్తి వాడుకుంటే మంచిది.